ఇదేంటి ఇన్ని మెసేజెస్ ఉన్నాయి? కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ 3000. బావా బావా ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? అకౌంట్లో 3000 ఉన్నాయి బావా. అవునా? అంత ఉండకూడదే. హో, లక్కీ లేడీ. నీ లక్. ఈ మంత్ 2700 ఎక్స్ట్రానే ఉంది. నువ్వు ఫుల్గా మెయింటైన్ చేయొచ్చు. బావా మార్నింగే కదా శాలరీ క్రెడిట్ అయింది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉందంటే గ్రేటే. ఆ లాస్ట్ మంత్ అయితే శాలరీ పడింది కదా అని కాఫీకి వెళ్ళాను. కాఫీ ఆర్డర్ చేసి వచ్చేలోపు బ్యాలెన్స్ అంతా నిల్ అయిపోయింది. మనం కాబట్టి ఏదో మేనేజ్ చేసి వచ్చాను. అయినా ఇన్ని ఈఎంఐస్ ఎందుకు బావా? ఈఎంఐలు ఎందుకా? ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు నడిచేది కాళ్ళ మీద కాదు, ఈ లోన్ల కంపెనీల మీద. మార్నింగ్ మీకు ఇచ్చే గేజర్ నుండి నైట్ ఆఫ్ చేసే లైట్ వరకు మీ ప్రతి కంఫర్ట్ వెనక నలిగిపోయే నాలాంటి మిడిల్ క్లాస్ భర్త మహాశయులు ఎంతమందో. అయినా మాదేముంది బావా, చిన్న చిన్న కోరికలు. మీవి చిన్న చిన్న కోరికలని మీరు అనుకుంటారు. ఆ కోరికలు తీర్చడానికి మాకు చేతబడులు వచ్చినా బాగుండని మేము అనుకుంటాం. సర్లేండి బావా, ఇదంతా తర్వాత గాని మిక్సీ పాడైపోయింది బావా, వెళ్ళి కొత్త మిక్సీ తెచ్చుకుందాం పదండి. శత్రువులు ఎక్కడో ఉండర్రా. రామాయణం మొత్తం విని అసలు రాముడు అడవికి ఎందుకు వెళ్ళాడు అన్నట్టుంది. ఎవరు బావా? మెయిన్ పాయింట్ వదిలేసి చివరిలో వచ్చే సోది పాయింట్ పట్టుకుంటా చూడు, నీ ఇలాంటిదే.